మిమ్మల్ని బాగా అణచేయాలని చూసింది ఈ అంశంలో చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు మీ మీద. మీకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని కూడా చాలా మీడియాలో మీరు మాట్లాడారు. నేనే కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. సో ఏంటి అసలు నిజంగానే పోలీసులు కూడా మీ పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించారు ఇదే అంశం మీద. అంటే నిజాన్ని బయటికి రానివ్వకుండా చేద్దామని ప్లాన్ చేశారు. ఏంటి అసలు ఈ కేసు విషయంలో మీ దగ్గర ఉన్నటువంటి అంశాలు ఏంటి, మీరు ఏం గ్రహించారు దీంట్లో? మొట్టమొదటిగా ఈ స్కామ్ బయటకు తీసుకొచ్చిన వ్యక్తిని నేను. ఈ స్కామ్ ను బయటకు తీసుకొచ్చి మొట్టమొదటిగా అసలు ఈ స్కామ్ వచ్చిన దేవరకొండల కేసు నమోదైంది కదా, సిఐడి విచారణ జరుగుతుంది. స్కామ్ అని నేను అనుకోలేదు. ఏంటంటే ఇది మామూలుగా నాకు గద్వాల నుంచి వచ్చిన, కర్నూలు నుంచి వచ్చినటువంటి ఏదైతే ఈ 200 అంటే ఈ 9.5 నుంచి 10 కోట్లు ఉందో అది మాత్రమే తెలుసు. ఈ 200 కోట్ల స్కామ్ అని, 1000 కోట్ల స్కామ్ అని, 1500 కోట్ల స్కామ్ అని ఇది అసలు ఫస్ట్ నాకు తెలియదు. నార్మల్ గా నా దగ్గరికి తిరుమలేష్ అనే నా స్నేహితుల ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నాయకుడు గద్వాలలో, సో అతని ద్వారా ఈ కేసు వచ్చినప్పుడు నేను ఈ కేసు పరిశీలించినప్పుడు ప్రధానంగా రమావత్ మధు, మంగ్లీవాడు తమ్ముడు వీళ్ళ పేర్లే వినిపించింది. సో భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ వీళ్ళు మాత్రమే నాకు తెలిసిన వాళ్ళు. తర్వాత ఈ బాలాజీ నాయక్ అని మిగతా వాళ్ళంతా కూడా దేవరకొండ బ్యాచ్. అసలు వాడు అక్కడ స్కామ్ జరిగిందని కూడా మాకు అవగాహన లేదు. సో ఫస్ట్ ఈ కేసు వచ్చినప్పుడు ఇది 2 నెలల రోజులు మేమంతా ఆధారాలన్నీ సేకరించి మేము ఎవరైతే ఈ రమావత్ మధు ఉన్నాడో వాడు ప్రధానంగా ఉండు మంగ్లీవాడు తమ్ముడు, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ ఉన్నారని గ్రహించినప్పుడు సరే అసలు ఏంటి ఈ విషయం గురించి ఆవిడతో మాట్లాడదాం, ఆవిడ వివరణ ఏంటో కనుక్కుందాం, ఒకవేళ ఏదైనా న్యాయం చేయగలిగితే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ ఏదైనా అయితే వీళ్ళకి న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో నేను తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా ఆవిడతో కాన్ఫరెన్స్ కాల్ లో, మరి సింగిల్ కాల్ కాదు, మాట్లాడటం, ఆవిడ అక్కడ యారగెంట్ గా మాట్లాడటం, తర్వాత అసహ్యంగా అంటే నువ్వు అనే ఏకవచనంతో మాట్లాడటం, తర్వాత వాళ్ళ తమ్ముడిని కాన్ఫరెన్స్ లో తీసుకోవటం, అతను కూడా నువ్వు అని మాట్లాడటం, ఎవడాడు, ఆడెవడు, ఈడెవడు అని మాట్లాడటం, తర్వాత మళ్ళీ ఆ గ్రూప్ కాల్లోనే ఈ ప్రధాన నిందితుడైనటువంటి రమావత్ మధును కూడా కాల్లో తీసుకోవడం జరిగింది. అయితే ఈవిడ ఫస్ట్ సారి మాట్లాడేటప్పుడు అసలు ఆడెవడో మాకేం తెలుసు, ఆడికి మాకేం సంబంధం, చెప్పు తెగుతుంది అది అని చెప్పేసి ఏదో మాట్లాడింది. మాట్లాడిన తర్వాత అసలు నేను దేనికోసం కాల్ చేశా, ఎక్స్ప్లెనేషన్ కోసం కాల్ చేసి ఎంత యారగెంట్ గా, ఎంత రూడ్ గా, ఎంత అసహ్యంగా మాట్లాడతారా? మీరు చూసుకున్నట్లయితే ఆ అమ్మాయి కూడా పంజాబ్ గుట్టాలు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అవునండి మా మీద కేసు పెడతారంటే యారగెంట్ మాట్లాడుకుంటే ఎలా ఉంటామని అడిగింది. ఆవిడ చాలా యారగెంట్ గా మాట్లాడితే చిచ్చి ఇలాంటి వాళ్ళతో మనం మాట్లాడాల్సింది, నిజంగానే వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వీళ్ళ కోర్టులోనే చూసుకుందాం అని చెప్పేసి నేను ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ రిలీజ్ చేసి ఉన్న ఆధారాలు బాధితులు అందరితో ఎప్పుడైతే ప్రెస్ అంటే నేను ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టాను, ఇక వెంటనే కంటిన్యూస్ గా కాల్ చేయడం స్టార్ట్ చేసింది. కంటిన్యూస్ గా కాల్ చేసి నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళ చెల్లి నెంబర్ నుంచి చేసింది, తర్వాత ఒక ఎమ్మెల్యే తండ్రి నుంచి కాల్ నుంచి చేసింది, అటు ఫోన్ నుంచి చేసింది, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో నా స్నేహితుడు ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేసింది. అదే విధంగా ఎంఆర్పిఎస్ కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులైనటువంటి ఒక దగ్గర నన్ను అబాస్పాలు చేయాలని చూసింది. ఇన్ని జరిగి తర్వాత ఇక ఫస్ట్ లో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి నేను ఫోన్ పెట్టేసా, ఆ అమ్మాయికి ఇచ్చిన తర్వాత ఫోన్ పెట్టేసా, ఆ అమ్మాయి ఫోన్ చేసి 19 నిమిషాలు మాట్లాడింది. ఏవో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మాట్లాడింది కానీ అందులో కూడా నువ్వు అనే పదమే వాడింది. తర్వాత మళ్ళీ ఒకసారి చేసింది 6 నిమిషాల వరకు మాట్లాడే, దాంట్లో సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించింది. ఆవిడే కంటిన్యూస్ గా మళ్ళీ ఫోన్ చేసి 4 నిమిషాలు మాట్లాడితే అమ్మా నువ్వు నాకు చేయకు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఇక ఆ తర్వాత కంటిన్యూస్ గా 10 సంఖ్యలో ఫోన్ చేసింది. నేను మెసేజ్ కూడా చేశాను, వై ఆర్ యు కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్, డోంట్ కాల్ మీ, ఏంటి మీ ప్రాబ్లం కూడా పెట్టారు. అయినా సరే కంటిన్యూస్ గా కాల్ చేస్తుంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక ఆ తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ గారి ద్వారా ఫోన్ చేయించింది, హైకోర్టు న్యాయవాది గారి ద్వారా ఫోన్ చేయించి ఎందుకు పెద్ద చేసుకోవటం, మాట్లాడదాం ఉంటుంది, రండి మీరు కూర్చొని మాట్లాడదామని నన్ను పిలిపించింది. సరే అని నేను బాధితులు తీసుకొని వెళ్ళా. అక్కడ 4 గంటలు సుమారు ఆయన ఆఫీసులో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆ 4 గంటల్లో కూడా ఎక్కడా కూడా ఆ అమ్మాయి ఆరోగ్యంగానే మాట్లాడింది. ఆ 4 గంటలకు కూడా నాకే సంబంధం, ఆడెవడు, ఈడెవడు, అసలు రమావత్ మధు ఎవడు, మీరెవడు అని మాట్లాడింది. రమావత్ మధు ఎవడో తెలియదు కానీ ఎవరి దగ్గర లేని పర్సనల్ నెంబర్ మాత్రం ఆవిడ దగ్గర ఉంది.
మాట్లాడించి ఆ పర్సనల్ నెంబర్ కాల్ చేసి నువ్వు వెళ్ళి సార్ని కలవరా అది అని చెప్పి అప్పుడు మాట్లాడి నేనన్నా నేను 6 గంటల వరకు వస్తేనే కలుస్తా లేదంటే కలవనని చెప్పడం. ఈ తతంగం అంతా అయిపోయిన తర్వాత నేను ఆవిడ మాట వినలేదు. నేను అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ అమ్మాయి నా మీద భౌతిక దాడి చేయబోతే మాట వినలేదని నాకు అక్కడ డబ్బులు ఆఫర్ చేసింది. ఆ డబ్బులు ఆఫర్ చేసినాక నేను తీసుకోలేదు. నాకు వద్దు, నాకు బాధితులకి ఇవ్వమని చెప్పేశాను అన్న. ఆ డబ్బులు తీసుకోలేదు. తర్వాత నాకు బెదిరించింది. అయినా సరే నేను పట్టించుకోలేదు. తర్వాత నేను ఏమని చెప్పానంటే నాకు డబ్బులు వద్దు, బాధితులకి ఇచ్చేయి. రెండోది నీకు సంబంధం లేదంటున్నావు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టు అంటే వాడెవరో నాకు తెలియదు, నేను పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగలేనన్నది. తర్వాత సరే నీకు ఎవరో తెలియదు అంటున్నావు కదమ్మా, మీరు ఎవరో తెలియదు అంటున్నావు కదమ్మా, మరి అతనైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో సరే నీ పేరు చెప్పి వ్యాపారం చేశారంటున్నావు కదా, మీ తమ్ముడిని రమావత్ మధుని బాలాజీ నాయక్ని ఈ మిగతా వాళ్ళు రమావత్ పాదీయ భరత్ చౌహాన్ పాదీయ శైలజ చౌహాన్ వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ లో అప్పగించమని చెప్పారు. సో నేను ఎందుకు అప్పగిస్తా, నాకేం సంబంధం అని చెప్పేసాను. అంటే నువ్వు పోలీసులకి అప్పగించు, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టావు కానీ నీ వీడియోలు డిలీట్ చేయాలి, నీ కేసులో యాడ్ చేయకుండా ఉండాలని చెప్పేసి అక్కడ నుంచి నేను బయటకు వస్తుంటే నా మీద భౌతిక దాడి చేయబోయింది. భౌతిక దాడి చేయబోతే నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి అది ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఏం జరిగింది అనేది మనకి అందరికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషులకి యోయో టీవీలో వచ్చినటువంటి వక్తలకు అందరికీ కూడా ఆ విషయాలన్నీ తెలుసు. అవును. ఇలా ఈ క్రమంలో ఆ అమ్మాయి నా మీద ఎప్పుడైతే నేను ఆ అమ్మాయి నా మీద భౌతిక దాడి చేయబోయింది అని చెప్పి కేసు పెట్టాను, తాను డిఫెన్స్ లో పడిపోయి ఇప్పుడు దీన్ని ఏం చేయాలని చెప్పి వాళ్ళ లాయర్ సలహా మేరకు ఒక ఫాల్స్ ఎలిగేషన్ నా మీద చేయడం జరిగింది. సో ఆ ఎలిగేషన్ చేసినప్పుడు నేను అప్పుడు దానికి కౌంటర్ గా బాధితులందరినీ కూడా పిలిపించి సుమారుగా 40-50 మందితో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరి దగ్గర ఉన్న ఆధారాలతో పాటుగా వాళ్ళని కూడా మాట్లాడించడం జరిగింది. సో ఎప్పుడైతే ఇక వాళ్ళతో కూడా మాట్లాడించడం జరిగిందో ఇక అప్పుడు ప్రధాన మీడియా దృష్టి కూడా ఈ కేసు మీద పడటం, తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో కూడా బాధితులు ఉండడంతో కర్ణాటకలో ఉన్న వాళ్ళు కూడా ప్రజలు కూడా అప్రమత్తం అవడం, దీని మీద ఒత్తిడి పెరగడం, అదే ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు యూజ్ చేసి ఆవిడని బెదిరించడం, ఇవన్నీ ఒక్కసారిగా మళ్ళీ మంగ్లీ మీద రీసెంట్ గా మేము అందరం కలిసి ఒక 15 రోజుల క్రితం సిసిఎస్ లో కేసు పెట్టడం. వాళ్ళ తమ్ముడు అంటాడు మా మీద ఏ ఎఫ్ఐఆర్ లేదు, కానీ ఆల్రెడీ మంగ్లీ వాళ్ళ తమ్ముడి మీద సిసిఎస్ లో ఎఫ్ఐఆర్ అయింది. అసలు ఆడెవడో మాకు తెలియదు అని చెప్పి మంగ్లీకి సంబంధించినటువంటి ఇప్పుడు మీడియాలో చక్కర్లో కొడుతున్న అన్ని ఆధారాలు కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. ఈవెన్ వాళ్ళు మిర్చి తోటలో కూర్చున్నవి కానీ వాళ్ళు రమావత్ మధు మంగ్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే వాళ్ళ చెల్లి నవ్వుతున్న వీడియో కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది. సో నేను ఏమంటున్నానంటే వాళ్ళు ఆది నుంచి కూడా ఈ కేసుని సాల్వ్ చేయడానికి గాని లేదంటే సామరస్యంగా పరిష్కరించడానికి గాని లేదంటే దీన్ని బయటకు రాకపోకుండా బాధితులకు న్యాయం జరగాలని కోణంలో ఎక్కడ కూడా ఆలోచించలా. ఆ దృష్టిగా వీళ్ళు అడుగులు వేలా. ఎక్కడ కూడా వాళ్ళు చేయలేదని, మాకు సంబంధం లేదని, దీంతో మాకేంటి సంబంధం అని ఇలా వాళ్ళు డిఫెన్స్ చేసుకున్నారు తప్ప వాళ్ళు ఏమనుకున్నారు అనుకుంటే ఏదో 4 రోజుల్లో అయిపోతుంది, ఇదంతా క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు. కానీ ఇది బాధితులు నల్గొండ, దేవరకొండ, అదే విధంగా కరీంనగర్, అదే విధంగా వరంగల్, అదే విధంగా నల్గొండ, ఖమ్మం, తర్వాత ఇటు కర్ణాటకలో వీళ్ళందరూ బాధితులు ఉండడంతో ఒక్కసారిగా వాళ్ళందరూ బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే దాదాపు 67 నుంచి 87 వరకు ఎఫ్ఐఆర్ అయింది. ఇక అక్కడ అవడంతో ఈ విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలను మీరు చూస్తూనే ఉన్నారు. అది సో మరి ఏంటి ఇప్పటివరకు ఏమన్నా పురోగతి సాధించారా సార్ దీని మీద, ఈ కేసు మీద? ఇప్పటి వరకు పురోగతి అని అంటే మీరు చూస్తున్నారు కదండి. ఈ రోజు ఇంకొక విషయం ఏంటంటే హేమాకాంత్ రెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈ రోజే ఈఓడబ్ల్యూ వాళ్ళు కర్నూలుకి వెళ్ళి హేమాకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా హేమాకాంత్ రెడ్డిని కర్నూలు ఆయన బాధితుడు వీడియో బైట్స్ ఇచ్చాడు, నేను నష్టపోయానని బైట్స్ ఇచ్చాడు. బాధితుడు కదా ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? అతను కూడా నిజంగా వాస్తవానికి బాధితుడే, తను ఒక ఏజెంట్. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయి. తన దగ్గర ఆధారాలు ఉన్నాయి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యమాకాంత్ రెడ్డి అకౌంట్ లో డబ్బులు కొట్టడం, ఆ యమాకాంత్ రెడ్డి మధు అకౌంట్ లో డబ్బులు కొట్టిన అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు అతను అరెస్ట్ అయ్యింది కాబట్టి ఈఓడబ్ల్యూ ఖచ్చితంగా ఆధారాలను కూడా బయటకు తీసుకొస్తే ఈ మీడియా వేదికగా నేను చెప్పేది ఏంటంటే నాకు తెలిసినంత వరకు యమాకాంత్ రెడ్డి బాధితుడు. ఓకే రైట్. మన రఘురామ గారు ఏంటి అసలు అంటే మీరు ఇప్పుడు అన్నయ్యతో పాటు ఎవరు శేఖర్ భాష గారు ఏదో అంటున్నారు? శేఖర్ భాష గారు హిమకాంత్ రెడ్డి గారికి యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏదైనా తీసుకురావాల్సింది కదా?
ఎవరు అతను ఎక్కడుందో మనకు తెలియదు వాస్తవానికి. అతను మనకి ఎప్పుడైతే తీసుకుంటే ఒక రకంగా విమర్శించాలి, EOW తీసుకోకుండా ఇంకో రకంగా కేసు విమర్శించాలి. అయిందో, ఆయన వెంటనే EOW లో కేసు అయిన వెంటనే 2 రోజుల తర్వాత మాయమైపోయాడు. మరి ఎందుకు మాయమైపోయాడు అంటే ఇప్పుడు హేమకాంత్ రెడ్డి అప్స్టాండింగ్ లో ఉన్నాడా, అరెస్ట్ అయ్యాడా? లేదండి, ఈ రోజు అరెస్ట్ ఈ రోజు ఓకే రైట్ 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 ఓకే రైట్. అరెస్ట్ చేసి రిమైండ్ చేశారా సార్? ఓన్లీ ఎంక్వైరీ కోసం తీసుకెళ్ళారు. రిమైండ్ చేస్తారేమో అనుకుంటున్నా. ఇంకా స్టేజ్ అంటే జైలుకి వెళ్ళి కలవడం. ఈ రోజు నాకు తెలిసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అతను ఏ జైలు చేశారు ఏంటనేది రేపు మనకు ఒక క్లుప్తమైనటువంటి వివరణ వచ్చిన తర్వాత తన జైలుకి వెళ్ళి కలిసి మిగతా వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. యా రైట్ రైట్. ఇక రఘురామ్ గారు, సరే మన ఆర్జే శేఖర్ భాష గారు కావచ్చు, మన సుబ్బు గారు కావచ్చు, మీరు చాలామంది అంటే ఈ దీంట్లో జరిగినటువంటి అవకతవకల్ని స్కామ్ బయట పెట్టే విధంగా మీరు గట్టిగా ప్రయత్నం చేశారు, బాధితుల పక్షాన నిలబడ్డారు. ఏంటి అసలు నిజంగా అంటే మీరు గ్రహించిన అంశాలు ఏంటి ఈ కేసులో? యాక్చువల్గా మేము చేసింది ఏంటంటే, ఎప్పుడైతే మన లాయర్ సుబ్బు గారు ఎప్పుడైతే కేసు వేసిందో, దాని తర్వాత మంగ్లీ పేరు ఎప్పుడైతే బయట వచ్చిందో, దాని తర్వాత చాలా మంది మీడియాకు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున రావడం జరిగింది. మేము అప్పుడేం చేసామంటే, చూస్తే A5గా మంగ్లీ పేరు వచ్చింది. మేము అది తీసుకొని, ఎందుకంటే అక్కడ బాధితులు మొత్తము ఒక్క నిమిషం దయచేసి ఇంటర్ప్రెట్ అవుతున్నా. మంగ్లీ గారు